మనం ముందుగా పచ్చిమిరపకాయలని టమాటాలని శుభ్రంగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకుని పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఒక కుక్కర్లో కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కకు పెట్టుకుని తగినంత వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి. తగినంత నీళ్లు పోసుకుందాం, పసుపు కూడా వేసుకుందాం. తర్వాత ఒకసారి చూసుకుని కలుపుకుని దాన్ని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించాము, స్టవ్ మీద పెట్టుకున్నాము. సిమ్లో పెట్టుకుందామండి, బాగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకుని ఈలోపు చింతపండు నానబెట్టుకుందాం. నానబెట్టిన చింతపండు పక్కకు ఉంటుంది. ఈలోపు ఇది పప్పు కూడా ఉడికేస్తుంది. ఉడికేసిన తర్వాత ఇలా మనకి విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాము. కుక్కరు 3 విజిల్స్ వస్తాయి. ఈలోపు వెయిట్ చేద్దాము. ఈలోపు చింతపండు కూడా నానుతూ ఉంటుంది మనకి, కాబట్టి వెయిట్ చేద్దాం. వస్తుందా? మీడియంలో పెట్టాం కదా మనం కుక్కరు, అందుకని చెప్పేసి కొంచెం వెయిట్ చేస్తాం. ఈలోపు వచ్చింది కదండి విజిల్. ఇలానే 3 విజిల్స్ మనం సిమ్లోనే పెట్టుకుని వస్తే మెదిపే పని కూడా ఉండదండి. ఆరాంగా అదే కుక్కర్ పప్పు అయిపోతుంది. ఈలోపు ఒక పక్కన బాండి పెట్టుకుని చిన్నది పోపు వేసుకోవడానికి నూనె పోసుకుంటాము. నూనె పోసుకొని 4 వెల్లుల్లిపాయలు తొక్క తీసుకుని శుభ్రంగా పోపులు కూడా రెడీ చేసి పెట్టుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ కలుపుకొని మనం దాంట్లో వేసేసుకుందాం. నూనెలో వేసేసుకొని మనం కలుపుకుందామండి. ఒకసారి బాగా కలుపుకొనేసి రెడీ చేసుకుందాం. ఇలాగ వేగిపోతుంది కదా. ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకుందాం. కుక్కరు ఓపెన్ చేసాం, చూసారు కదా ఉడికిపోయింది పప్పు. ఈ ఉడికిపోయిన పప్పులో ఈ తాలింపు అనేది మనం వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందామండి. వేసుకుందామా? కలిపేస్తాం. ఫస్ట్ కలిపేసుకుంటే చూడండి పప్పు కూడా మెదిపే అవసరం లేదు, చాలా బాగా మెదిపింది. అందులోనే పోపు అంతా వేసేసుకొని కొంచెం నీళ్ళు కూడా తగినంత యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందామండి. చింతపండు పులుసు కూడా పోసాను కొద్దిగా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టుకుందామండి. కుక్కర్ సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మన గుమగుమలాడిపోయేటువంటి టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారు కదా. ఇది మన టమాటా పప్పు. ఇదండి ఈరోజు వీడియో.